హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెజవాడ వాసు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఎందుకు చెప్తున్నాను మనీ గురించి అంటే, నేను చాలా చోట్ల ఇవన్నీ చాలా చాలా మాటలు విన్నాను. కొంతమంది ఫ్రెండ్స్లో మాటే ముఖ్యంరా, మనీ ఏముంది, ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు అని అంటారు. కానీ నిజం కాదండి అదంతా. మనీ ఉంటేనే ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం, ఏదైనా నిజంగా చేయగలం అన్నమాట. అంటే ఒక్కొక్కటి ఎగ్జాంపుల్, ఒక ఫ్రెండ్స్లే కాదండి, మన కుటుంబంలో కానీ మన చుట్టాల్లో కానీ ఎంతోమంది చూసే ఉంటారు మీరు. డబ్బు ఉన్నోడికి లేనోడికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కడు ఏమంటారంటే ఇతనికేంద్రా, ఇతనికేముంది లేరా అంటారు. కానీ అతను ఆ మాట అన్నప్పుడల్లా చాలా బాధపడుతుంటారు ఫ్రెండ్స్. అంటే డబ్బు ఉన్నోడికి లేనోడికి డిఫరెంట్ ఏంటంటే, కేవలం ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కారులో వచ్చాడు, ఒక పర్సన్ వచ్చేసి బైక్ మీద వచ్చాడు. కానీ ఇతను కారులో దిగినకి బైక్ మీద వచ్చిన దానికి చాలా డిఫరెంట్ ఉంది. ఇందువల్ల ఏంటంటే దానికి వచ్చేసి ఆ కారుకున్న విలువ అతన్ని చూసి వచ్చారు, కానీ అతనికి విలువ రాలేదన్నమాట. అతను తీసుకొచ్చిన వెహికల్కి విలువ వచ్చింది. ఇతను వచ్చేసి బైక్ మీద వచ్చాడు, కానీ బైక్ మీద వచ్చేవాడికి విలువ ఉండదు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో. అంటే అందరని కాదు, బైక్ మీద అంటే అది కేవలం మన అమౌంట్ని బట్టి మనకి విలువ వస్తుంది. చాలామంది ఏమంటారంటే డబ్బు డబ్బుదేముందిరా, మాట నిలబెట్టుకోవాలి, లేకపోతే మాట ఇచ్చిన తర్వాత మనము ఎంతోమంది మాట ఇచ్చారు ఫ్రెండ్స్. ఎంతోమంది ఎవరైనా నిలబెట్టుకున్నారా, అది ఎవరో 10% ఉంటారు 100 మందిలో. కానీ అందరు నిలబెట్టుకోలేరు కదా. అవన్నీ వర్తమాన ఒక ఫ్రెండ్ అయినా, మన కుటుంబీకులైనా, లేదా మన ఫ్రెండ్స్ అయినా, లేదా చుట్టుపక్కలైనా, మన ఇంటి పక్కన వాళ్ళైనా, ఇంకొకరైనా, ఏదైనా కేవలం డబ్బు ఉండాలి ఫ్రెండ్స్. డబ్బు లేకపోతే ఈ రోజుల్లో మనం ఏమీ చేయలేం. చాలా ఇబ్బందిగా చూస్తారు, అంటే చాలా బాధాకరంగా చూస్తారు. అంటే మన ముందు ఏంటంటే వాడికి ఏమరా, వాళ్ళ లైఫ్ నెంబర్ 1గా ఉంది, లేదా ఈ లైఫ్ నెంబర్ 1గా ఉంది అని అనుకుంటూ ఉంటారు. అంటే మన ముందు అనరు, మనం పోయినాక ఎన్నో రకాలుగా 100 మంది అనుకుంటారు. కానీ వాళ్ళు డైరెక్ట్గా మన ముందు చెప్పలేరు అనమాట. ఏంటంటే మన మీద చెప్తే మనకు కొంచెం గొడవ అవుతుంది కదా ఫ్రెండ్స్. అందువల్ల ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మనీ ఉంటేనే వాల్యూ. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇంకో చిన్న మాట. సపోజు మన కుటుంబంలోనే ఉన్నారనమాట. ఫస్ట్ ఏ ఎలా వర్క్ చేసినా ఇంకోటి చేసి మనీ తీసుకొస్తున్నాడు అనుకో, వీడు నెంబర్ 1 అంటారు. మనీ లేకుండా వీడు ఊర్లు తిరుగుతా అంటే గాలికి తిరుగుతా, అంటే గాలి కంటే ఏ వర్క్ చేయకుండా బయట అటు ఇటు తిరుగుతున్నోడిని వాల్యూ ఇవ్వరు. ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఇది ఉన్నదే ఫ్రెండ్స్. అంటే ప్రతి ఒక్క చాట, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉన్నదే ఇదంతా. కానీ అంటే మన చుట్టాలల్లో కొంతమంది ఉంటారు. ఎగ్జాంపుల్‌గా ఓ చుట్టాలల్లో ఫస్ట్ ఏంటంటే వాడి ముందు చాలా బాగా మాట్లాడతారు. ఇది ఇతను నెంబర్ 1, ఇతనికేమిరా బాగా సంపాదిస్తున్నాడు. కానీ ఏది సంపాదించినా వాడి కష్టాలు వాడికుంటాయి ఫ్రెండ్స్. ఎందువల్లంటే వాడు ఏ పని చేసినా, ఇంకోటి చేసినా చాలా కష్టాలు వాడి వెనకాల బాధలు చాలా ఉంటాయి. ఎందువల్లంటే వాడు ఏది చేసినా, ఇంకోటేంటంటే ఫ్రెండ్స్, కేవలం మనీ లేకపోతే మనం దేమీ చేయలేము. ఒక్కొక్కడు ఫ్రెండ్ అంటాడు, నీకేమిరా సూపర్‌గా ఉంటది. ఎవడి కష్టాలు వాడికుంటాయి. ఎందువల్లంటే వాడి ఎనకాల ఏం జరిగిద్దో మనకు తెలీదు గదా. కేవలం ఏంటంటే ఎవరి దగ్గరైనా గానీ ఇంకో చోట చేయి చాపనేది అమౌంట్ అడగకూడదు. మన సొంత కష్టంతో మనం పైకి రావాలి. ఏంటంటే ఇవన్నీ నేను చూశాను ఫ్రెండ్స్. అందుకే ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. ప్రతి బంధువులోనైనా, లేదా ఫ్రెండ్స్‌లోనైనా, లేదా మన కుటుంబంలోనైనా కేవలం మనీ లేకపోతే మనీ లేకపోతే దీనికున్న విలువ ఏ మనిషికి ఉండదు ఫ్రెండ్. క్లారిటీగా చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకోండి. మనీ లేకపోతే దీనికున్న విలువ మనకి ఏది ఉండదు ఫ్రెండ్స్. ఇవన్నీ మేము చూసామనమాట. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకోటి ఈ మధ్య రియాలిటీగా అంటే రీసెంట్‌గా జరిగిన కొన్ని సంఘటనలలో, కొన్ని విషయాల్లో కొంతమందికి జరిగింది. నేను ఒక ఫ్రె ఫ్రెండ్ షాప్ మ్యారేజ్‌కెళ్ళాను. అంటే మా ఫ్రెండ్ గారి పెళ్ళికెళ్ళాననమాట. అక్కడున్న విలువేంటంటే వేరే పర్సన్స్ వచ్చారు. మనం వెళ్ళామంటే అక్కడున్న సబ్జెక్ట్ అంటే ఎగ్జాంపుల్‌గా అతనుకున్న ఇచ్చిన మర్యాద గాని మనకివ్వలేదు. అంటే అక్కడ అతనికి మనీ ఉంది. అంటే డబ్బు ఉంది. డబ్బు ఉన్నోడికి, లేనోడికి చాలా డిఫరెంట్‌గా ఉందనమాట.
డబ్బు లేనోడికి ఉన్నోడికి డిఫరెంట్ ఏంటంటే, వాడు వాడు ఏ వర్క్ చేసినా అంటే ఏ పని చేసినా వాడు డబ్బున్నోడి కిందకే వెళ్ళిపోతాడు. ఈడేంటి డబ్బు లేనోడు వాడు చిన్న మిస్టేక్ చేసినా వాడిని అరుస్తారు ఇంట్లో. అట్లానే ఏదైనా గానీ మనం ఎంత కష్టపడ్డా నువ్వేదైనా చెయ్యి. కేవలం నువ్వు వర్క్ ఏదైనా చెయ్యి. కష్టపడేదానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఏ పనైనా చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కేవలం మనది ఒకటే టార్గెట్. మనకి ఉండాల్సింది డబ్బు. డబ్బు లేకపోతే జీవితంలో దేనికి పనికి రాకుండా వెళ్తాం. ఇది మటుకు పక్కా ఫ్రెండ్స్. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను. ఈ రోజుల్లో కేవలం మీరు చెప్పిన మాటలంటే ఇదివరకు మాట ఇచ్చాము, మాట తీసుకున్నాం. ఇదివరకు అది మన తరం. అంటే మనము పుట్టలేదనుకుంటా. మన డ్యాడీ వాళ్ళంటే నాన్న వాళ్ళ టైం. మాట ఇయటం గాని, ఈ రోజుల్లో అమౌంట్ లేకపోతే ఎంత ఫ్రెండ్ అయినా, ఎంత బంధువైనా, ఎవరైనా గానీ, మన చుట్టాలైనా గానీ, ఎవ్వరైనా గానీ, అమౌంట్ అనే డబ్బు లేకపోతే మన దగ్గరికి ఎవరు రారు. ఇది సత్యం ఫ్రెండ్స్. చూడండి మీరే ఎక్కడో చోట మీకే జరుగుంటది నాకు తెలిసి. మీరు గాని చూడండి. ఎగ్జాంపుల్‌గా మనీ లేకపోతే మనము దేనికి పనికిరాము. ఇది పక్కా ఫ్రెండ్స్. ఇలాంటియంటే చూశాననమాట. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. మనం ఏ వర్క్ చేసినా మనకి ఎటువంటి బాధ లేదు ఫ్రెండ్. కేవలం మనకి కావాల్సింది ఒకటే టార్గెట్. ఎవ్వరు ఏమననుకోని. మనకు కావాల్సింది ఒకటే టార్గెట్. మనీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. డబ్బు లేకపోతే ఎంత తెలివిగల్లోడివైనా ఏమీ చేయలేడు. అదే డబ్బు ఉంటే మనం ఏమైనా చేయొచ్చు. మన ఫ్యామిలీ గానీ సంతోషంగా ఉండడం గానీ ఏదైనా చేయొచ్చు. కేవలం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన పాత సినిమాలో ఒక చిన్న సామెత ఉంది ఫ్రెండ్స్. డబ్బుంటే సుబ్బిగాడిని సుబ్బారావు గారంటారు. అట్లానే డబ్బుంటే ఎవరైనా మనకి రెస్పెక్ట్ ఇస్తారు. ఫస్ట్ మనం ఎక్కడి నుంచో వచ్చాం గదా! ఎక్కడ కనపడ్డా అంటే మనకి కిలోమీటర్ దూరం కనపడ్డా మనకి నమస్తే అన్న అంటారు కేవలం. అదే డబ్బు లేకపోతే అరే ఏంట్రా నమస్తే కాదు కదా! కనీసం వాడికి పిలవను గాని పిలవరు మన ఇళ్ళల్లో. అంటే మన కుటుంబీకులలో గాని, మన ఫంక్షన్‌లోనైనా గాని రెస్పెక్ట్ తగ్గిపోద్ది అమౌంట్ లేకపోతే. అంటే డబ్బు లేకపోతే రెస్పెక్ట్ అనేది తగ్గిపోద్ది. ఇది మటుకు పక్కా సత్యం. ఎప్పటికైనా ఎవ్వరైనా గాని ఫ్రెండ్స్. డబ్బు మాత్రమే సంపాదించుకోండి. డబ్బులు లేకపోతే దేనికి పనికిరాం. అందుకే ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. మనీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. మనకి లైఫ్‌కి ఒకటే టార్గెట్ ఉండాలి. ఫుల్‌గా డబ్బు సంపాదించుకోవాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. ఏ ఏ వేషాలేసినా, ఏదేసినా గానీ డబ్బులు లేకపోతే నువ్వు డిగ్రీ చదువు, సాఫ్ట్‌వేర్ చదువు, ఏదైనా చదువు. మనీ లేకపోతే మనకి విలువగాను ఉండదు ఎప్పటికైనా. ఇదే గుర్తుపెట్టుకోండి. మనీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. అది ఫ్యామిలీలో గానీ, ఫ్రెండ్స్‌లో గానీ, మన కుటుంబంలలో గానీ మనీ లేకపోతే దేనికి పనికిరాం ఫ్రెండ్స్. ఇది మటుకు సత్యం. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ బెజవాడ వాసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, comment, and subscribe.